ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఉన్న రైతుల పంట పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ లింక్ రోడ్లు నిర్మించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగాలపాడు గ్రామం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పరిశీలించి ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఉన్న లింక్ రోడ్లను కూడా రైతుల అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి కోసం కోట్లాది రూపాయల విలువైన భూములను తక్కువ ధరకే రైతుల దగ్గర లాక్కున్నారని ఫైర్ అయ్యారు. రహదారి పూర్తయిన తర్వాత పక్కన ఉన్న సర్వీస్ లింక్ రోడ్లను రైతులు వినియోగించుకునే అవకాశం లేకుండా గోడలు కట్టేందుకు సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటు పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే NH 34/900 లో భాగమైన మా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పక్కన మా ఒక 2 ఎకరాల పొలం ఉంది. దీంట్లో అరెకరానికి పెచ్చు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పోయింది. దీంట్లోనే నక్ష కాలువ ఉంది. ఈ కాలువ తీసేశారు. కనీసం శని పోవడానికి కూడా ఆ దారులు కూడా లేకుండా బుర్ర గిన్నెలు మొత్తం తీసేసి వదిలేశారు. కావున మాకు తక్షణం ఆ నక్షాల్లో ఉన్న కాలువల్ని ఈ రోడ్డు ఎప్పటి కాలువలు ఇచ్చి పంట పొలాలకు పోవడానికి దారులు ఇవ్వాలి. మా ఈ ₹1 కోటి వాల్యూ చేసే పొలాల్ని కేవలం 27-28 లక్షలు ఇచ్చి చేతులేసి దులుపుకున్నారు. మాకు ఇప్పుడు ఏంది అంటే మా చేతుల్లో కూడా ఏం లేదు. మీరు ఏదన్నా దివ్య మేడం గారిని పర్మిషన్ తీసుకొని ఇస్తే మేము ఏదైనా చేస్తాం, లేకపోతే లేదంటారు. మాది గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఎకరం బాతిక పొలంలో 2 ముక్కలైంది. అటుపక్క ఒక 25, ఇటు ఒక పక్క 25 మిగిలింది. దానికి ఇప్పుడు చేలోకి పోవడానికి రహదారి కానీ నీళ్లు కానీ లేవు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అయిపోయి పూర్తయిన తర్వాత రోడ్డు మొత్తం రహదారులు మూసేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఆ చేను బీడు పడింది. చేలోకి పోవడానికి రహదారి లేదు, నీళ్లు లేవు. దయచేసి దానికి సర్వీస్ రోడ్లు అన్ని నీళ్లు పోవడానికి ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. అధికారులు కోరితే మాదేం లేదు, పైన అధికారులు చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాను, మాకే సంబంధం లేదు, మేము మూసేస్తాం, మీరు రావడానికి వీలు లేదని ఇప్పుడు చెప్తున్నారు. ఖమ్మం దేవరపల్లి నిర్మాణం అవుతున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులకి సర్వీస్ రోడ్లు లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా వైరా మండలం వైరా మున్సిపాలిటీ పరిధిలో గండగలపాడులో రైతులు ఎకరం ₹1 కోటి విలువైన భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవేకి 24 లక్షలు 25 లక్షల రూపాయలకు దారాదత్తం చేశారు. అంటే 4 కుంటలు జాగ కొనాలంటే ఆయన ఒక 10-15 లక్షల రూపాయలు పెడితే మాత్రమే రోడ్డు ఎమ్మటి ఒక బిట్టు దాటి ఇంకో బిట్టులోకి దారి వస్తుంది. అంటే పొలం ఇచ్చి ₹1 కోటి పొలం గవర్నమెంట్కి 25 లక్షలకి ఇచ్చి దారులన్నీ కోల్పోయి పంట పొలాల కాలువలన్నీ కోల్పోయి రైతులు సాగు చేసుకోలేక వాటిని బీడు పెట్టే పరిస్థితి రాబోతా ఉంది. అందుకనే ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా ఆలోచించి గ్రీన్ ఫీల్డ్ పక్కన ఉన్నటువంటి మిగతా భూమి ఏదైతే ఉందో అది సర్వీస్ రోడ్డు కిందగా మారిస్తే రైతులు పంట పొలాలకు పోయి రావడానికి ఈజీగా ఉంటుంది తప్ప అట్లా కాకుండా వాటికి గోళ్ల కడతాం, ఫెన్సింగ్ వేసేస్తాం, ఎవరిని ఎంటర్ కానీ అని చెప్పి రైతులను ఎప్పటికే మీరు భూమి ఈ నేషనల్ హైవే అథారిటీ భూ సేకరణప్పుడే కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, RDO గారు పోలీసులు పెట్టి ఇళ్లలో పెట్టి ఇంటి ముందు పోలీసులు కాపలా పెట్టి ఇక్కడ సర్వే చేసి పనులు ప్రారంభించారు. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో తమకు వచ్చే ఇబ్బందులు కూడా గొంతెత్తి చెప్పుకోలేనటువంటి స్థితికి రైతులు నెట్టి నిర్బంధంలో పెట్టి పోలీసు సంఖ్యల మధ్య ఆటంకాల నిర్బంధం మధ్య ఈ భూసేకరణ చేసి రోడ్లు